వెల్కమ్ టు వాస్తు జీవనం. ఈరోజు మనము బోనపల్లె అనే గ్రామానికి రావడం జరిగింది. అంటే దొనకొండ దగ్గర ఉన్నటువంటి గ్రామానికి మనము వాస్తు విజిటింగ్‌కు రావడం జరిగింది. 80 డిగ్రీలు అంటే 10 డిగ్రీలు ఈశాన్య ప్రాచి తిరిగి ఉంది. మొబైల్ కంపాస్‌కు మనం ఒరిజినల్ కంపాస్‌కు తేడా అదే. ఇది క్లారిటీగా కనపడుతుంది. కరెక్ట్‌గా చూపిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు ఆ ఈశాన్యం ఎంతైతే మీరు పెంచారో అదే రీతిలో మీరు ఇక్కడ పెంచి ఇక్కడ వాల్ నిర్మాణం చేయాలి ఖచ్చితంగా. మీరు మీరు మాదే కదా స్థలం అని మీరు విపరీతంగా పెంచడానికి లేదు ఎప్పుడు కూడా. ఖాళీ స్థలాల ప్రభావం ఒక యజమాని మీద కూడా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఇంటి లోపల యజమానులకు మనశ్శాంతి కరువవుతుంది. మనశ్శాంతి ఆ! లేదు. కరువవుతుందమ్మా. మీరు ఎందుకు వస్తాయంటే ఇది నేనిప్పుడు చెప్పడం కాదు. నా వీడియోల్లో ఇదివరకు కూడా చెప్పి ఉంటా. వాయువ్య దోషాలు ఏ విధంగా ఉంటాయని నేను ఖచ్చితంగా చెబుతూ ఉంటాను. కాబట్టి మీరు మాత్రం ఈ ఖాళీ స్థలాల ప్రభావం మన ఇంటి మీద ఉండకుండా ఉండాలంటే అక్కడ ఎంతైతే స్థలం ఉందో అంతే స్థలం ఈ పక్క తీసుకోవాలి మీరు. వాళ్ళు నిర్మించి ఎక్కువ ఉండడానికి లేదు. మనం ఎంతైతే ఎక్కువ పెంచామో వాయువ్యము ఎక్కువ పెరుగుతుంది మీ ఇంటి లోపల. శాస్త్ర ప్రకారం ఒక ఇంటి లోపల అన్నీ కూడా సమంగా ఉండాలనేది శాస్త్రం. కాబట్టి అక్కడ ఎంత తీసుకున్నారో ఇక్కడ మాత్రమే అంతే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్థలం ఏదైతే ఉందో టోటల్ ఈ స్థలం మొత్తం కూడా 10 డిగ్రీలు, ఈ ఇంటికి సంబంధించినటువంటి స్థలం మొత్తం కూడా 10 డిగ్రీలు ఈశా ప్రాచికి తిరిగినటువంటి స్థలం. నేను ఎప్పుడు కూడా చెబుతూనే ఉంటాను, ఈశా ప్రాచికి కానీ శుద్ధ ప్రాచికి కానీ చాలా అరుదుగా మనకు స్థలాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇవి మనము ఈ డిగ్రీలకు అనుగుణంగా మనం చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. ఇప్పుడు వీరు ఉత్తర ఖాళీ స్థలాన్ని ఈ విధంగా విపరీతంగా పెంచారు. ఎందుకంటే వీరికి ఉన్నంతలో వీరు తూర్పు ఖాళీ స్థలం ఎంతైతే ఉంటుందో మనం ఈశా ప్రాచికి తిరిగిన తర్వాత తూర్పు ఖాళీ స్థలమే అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి అని చెబుతాము. ఎందుకంటే ఉత్తరం వైపు వాయువ్యం తిరిగి ఉంటుంది కాబట్టి, ఉత్తర ఖాళీ స్థలము, తూర్పు ఖాళీ స్థలము సమంగా అయినా ఉండాలి. లేదా తూర్పు ఖాళీ స్థలం మాత్రం ఇంకా ఎక్కువగా ఉంటే మరీ మంచిది అని చెబుతూ ఉంటాం. వీరు ఉత్తర ఖాళీ స్థలాన్ని ఎక్కువగా తీసుకున్నందువల్ల ఇది ఉత్తర వాయువ్యం పెంపు దోషంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్తలు వహించి ఖాళీ స్థలాలు విడిచేటువంటి విషయం కూడా మనం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను.